నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. సో కొత్త సినిమాల యొక్క బెస్ట్ బేసిక్ ప్లాట్ఫామ్ కూడా మనం ఈ యొక్క సినిమా రివ్యూస్ ద్వారానే ప్రతి ఒక్కరికి పరిచయం అవుతుందని కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా వచ్చేసి యూత్. ఈ సినిమా గురించి, యూత్ అంటే ఏంటి, ఇదేమన్నా అలా ఇలా అని మీరు అనుకోవచ్చు. ఇది కొత్త సినిమా. సో తమిళ్ వాళ్ళు కెన్ అనే ఒక డెబ్యూట్ హీరో. ఈయన చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, అప్పట్లో ధనుష్ గారు రజనీకాంత్ గారిని ఇమిటేట్ చేస్తే రజనీకాంత్ 2.0 అన్నారు ధనుష్ గారిని. అండ్ ధనుష్ గారు ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక స్టార్డమ్ని సంపాదించుకున్న తర్వాత రీసెంట్గా ప్రదీప్ రంగనాథన్ గారినేమో ధనుష్ 2.0 అన్నారు. ఇప్పుడు ఈ ప్రదీప్ రంగనాథన్ గారు కూడా ఒక స్టార్డమ్ సంపాదించుకున్న తర్వాత ఈ యొక్క డెబ్యూట్ కెన్ ఎవరైతే ఉన్నారో, డెబ్యూట్ హీరో కెన్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తినని చూస్తుంటే ప్రదీప్ రంగనాథన్ 2.0 వర్షన్లో ఉన్నారు, ధనుష్ 3.0 వర్షన్లో అనిపిస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు ఆ మేనరిజమ్స్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే లిటరల్లీ ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమా మళ్ళీ ఇంకొక ట్రామాలోకి తీసుకెళ్ళిపోతున్నాడా అనే ఒక పాయింట్ కూడా అనిపించింది. ఈ సినిమా కంప్లీట్ ద మిక్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ డ్రాగన్ ఏదైతే ఉందో ప్రదీప్ రంగనాథన్ది, ఆ డ్రాగన్ లాంటి సినిమా, ఒక పించ్ ఆఫ్ ఎమోషన్, లాస్ట్లో సమ్ మెసేజ్, అండ్ కంప్లీట్గా సినిమా మొత్తం యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ విత్ లవ్. ఏదైతే అరస్వర రాజన్ది సినిమా ఏదైతే వచ్చిందో ఆ సినిమాలో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, స్టూడెంట్ కాలేజ్ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ ఇందులో చాలా అందంగా కూడా బాగా చూపించారని చెప్పచ్చు. అండ్ ఈ సినిమా వైజ్గా మనం కంటెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకటే చెప్తాను, ఈ సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సినిమాలో ఉన్న కంప్లీట్ ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ యొక్క కెన్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని చాలా బాగా అలరిస్తుంది. అండ్ దాంతోపాటు ఈ సినిమాలో సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి ద డాడ్స్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చూసి మీరు కంప్లీట్గా చెరిష్ అవుతారు. అండ్ ఆ క్యారెక్టర్ ఉంటుంది లిటరల్లీ డ్రాగన్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ గారి డాడీని చూస్తే ఎటువంటి ఆనందం, ఎటువంటి హ్యాపీనెస్ మీకు కలిగిందో ఈ యొక్క క్యారెక్టర్ని చూస్తే నాకు అలాగే అనిపించింది. లిటరల్లీ ఏంటి, ఒక డెబ్యూట్ హీరో ఇటువంటి తనే డైరెక్షన్ చేసుకొని ఇటువంటి ఒక ప్రోడక్ట్, ఇటువంటి ఒక కంటెంట్ మన ముందుకు తీసుకొచ్చిన తర్వాత అటువంటి ఏదైతే ఆ డాడ్ క్యారెక్టర్లో ఏదైతే ఒక నాన్న అనే ఒక ఇంపార్టెన్స్ గురించి ఇంత బాగా, ఇంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేయొచ్చా. ఆల్రెడీ డ్రాగన్ ఇప్పుడు తమిళ్ వాళ్ళ ఫ్లేవర్స్ చూస్తే లిటరల్లీ చాలా రియలిస్టిక్గా, చాలా రియాలిటీకి దగ్గరగా, అరే నిజంగా మన ముందు ఇది జరిగిందా అనే ఒక ఒపీనియన్ కూడా మనకు కలుగుతుంది. అటువంటి ఒక ఇన్సిడెంట్సే మనం డ్రాగన్లో చూసాం. ఒక కొడుకు ఎంత నీచానికి గురైనా, ఒక కొడుకు ఎంత దిగజారిపోయినా, ఒక కొడుకు ఎంత పాతాళంలోకి జారిపోయినా సరే తన తండ్రి తన కొడుకు మీద ఉన్న నమ్మకంతో ఎప్పటికీ నేనున్నాను నాన్న, నువ్వు లే, నేను చూసుకుంటాను అనే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రాగన్ సినిమా చూసిన ప్రతి ఒక్క సన్, ప్రతి ఒక్క యూత్లో, ఇప్పుడున్న ప్రతి ఒక్క జనరేషన్లో ఇప్పుడున్న ప్రతి ఒక్క అబ్బాయి రిలేట్ అయ్యే బెస్ట్ క్యారెక్టర్ డ్రాగన్లో ఉన్న ప్రదీప్ రంగనాథన్ గారి క్యారెక్టర్ అనమాట. సో అటువంటి క్యారెక్టరైజేషన్లో లాస్ట్లో క్లైమాక్స్లో అటువంటి క్యారెక్టరైజేషన్స్తో మనకి అటువంటి ఫ్లేవర్స్తో ఈ యొక్క యూత్ అనే సినిమా మన ముందుకైతే వచ్చింది. స్టార్టింగ్ ప్లాట్ కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. కంప్లీట్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ప్రజెంట్ ఉన్న ప్రతి జెన్జీ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి తగ్గట్టుగానే, ఎందుకంటే ఆ వ్యక్తి కూడా, ఆ కెన్ అనే వ్యక్తి కూడా కంప్లీట్గా జెన్జీ వాడే కాబట్టి అటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్నే మనందరికీ పుల్ ఆఫ్ చేశాడని చెప్పచ్చు. సో దాంతోపాటే ఒక లవ్ స్టోరీ చూపించాడు, ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ చూపించాడు, అండ్ దాంతోపాటు ఒక ఎమోషన్ చూపించి లాస్ట్లో ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. ఇది కంప్లీట్గా నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి దీని గురించి నేను ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు, ఎక్కువ రివీల్ కూడా చేయలేకపోతున్నారు, ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు. కాబట్టి ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడితే నాకు అంత దారుణంగా దీన్ని నెగిటివ్ చెయ్యాలి అనే పాయింట్ నాకు ఎక్కడ అనిపించలేదు. బట్ స్క్రీన్ ప్లే వైజ్గా ఈ సినిమా ఎక్కడో ల్యాగ్ అయిందని నాకైతే అనిపించింది. అంటే ఇటువంటి సినిమాలకి రేసీ క్రిస్పీ స్క్రీన్ ప్లే ఉంటే సినిమా ఇంకా బాగా ఆడుతుంది. బట్ ఎక్కడో కొంచెం స్క్రీన్ ప్లే వైజ్గా కూడా, ఎడిటింగ్ వైజ్గా కూడా ఈ సినిమా కొంచెం ల్యాగ్ అయిందని నాకైతే అనిపించింది. ఇది ఒక్కటే మైనస్ పాయింట్ తప్ప సినిమాలో కంప్లీట్గా ఎవ్రీథింగ్ వాజ్ టాప్ నాచ్, ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్,
టూ బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ దాంతోపాటు ఆల్రెడీ కెన్ నిన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారో, సూర్య గారు నాకు కార్తీ గారిని నేను ఈ సినిమా తమిళ్ సక్సెస్ మీట్ అప్పుడు నేను కలిస్తే ఇది తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అని చెప్తే సూర్య గారు కార్తీక్ గారు అన్నారంట, ఇక్కడ తమిళ ఆడియన్స్ ఎంత నీకు ఇంపార్టెంటో, ఎంత ఆదరిస్తారో, ఈవెన్ తమిళ్ లాగే తెలుగు ఆడియన్స్ కూడా స్టార్ ఎవరున్నారని చూడరు, కంటెంట్ ఎలా ఉందని చూస్తారు, వాళ్ళని చాలా మైండ్లో పెట్టుకొని వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈ యొక్క సినిమా అక్కడ రిలీజ్ చేయని చాలా క్లియర్ కట్గా చెప్పారంట. సో ఇవన్నీ చూస్తుంటే లిటరల్లీ సూర్య గారు కార్తీ గారు తెలుగు అడాప్టెడ్ సన్స్ అనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. సో వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో ఈ యొక్క కెన్ అనే వ్యక్తి ప్రదీప్ రంగనాథన్ 2.0లో మన ముందుకు తీసుకొచ్చిన యూత్ ఏదైతే ఉందో కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా సినిమా కంప్లీట్గా తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా లాగా ఇదైతే మిగిలిపోతుందని చెప్పచ్చు. సో ఈ సినిమాకి ఖచ్చితంగా రేటింగ్ ఇవ్వాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో బాగోలేని సినిమాల గురించి మనం రేటింగ్ ఇవ్వక్కర్లేదు. సో ఇది బాగుంది కాబట్టి ఈ సినిమాని మనం పుష్ చేసి ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమాని మీరు ఖచ్చితంగా మీ యొక్క నియరెస్ట్ థియేటర్స్లో ఈ సినిమా చూసి ఖచ్చితంగా మీ రివ్యూ కూడా మాకైతే తెలియజేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డైలీ న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.